ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా హెచ్ఏసీసీకి వెళ్తారంటున్నారు. ఎంత సమయంలో ఆయన హెచ్ఏసీసీకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వివరాలు ఏంటి? మొత్తంగా ఎప్పుడెప్పుడా అని చెప్పి గత ఒక వారం 10 రోజుల కూడా చాలా ఉత్కంఠతగా ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజానికం కావచ్చు, లేదంటే ప్రత్యేకించి బీజేపీ శ్రేణులు కావచ్చు, వీరంతా కూడా ఎదురు చూసినటువంటి క్షణం ఆసన్నమైంది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే గత కొద్దిసేపటి క్రితం అంటే ఒక 2-3 నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయన ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవటం వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి కూడా కాన్వాయ్ అయితే బయలుదేరింది. హెచ్ఐసిసికి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. హెచ్ఐసిసికి సరిగ్గా నిర్దిష్ట సమయం ప్రకారం 3:25 కల్లా అక్కడికి చేరుకుంటారు. 3:30 నుంచి 4 గంటల వరకు కూడా హెచ్ఐసిసిలోనే అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ వర్చువల్ గా 9,337 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్ గా కూడా వాటన్నిటికీ శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని జాగ్రత్తకి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి కూడా సింధు హాస్పిటల్ కు వెళ్తారు. 4 గంటల 15 నిమిషాల నుంచి 4:45 వరకు కూడా సింధు హాస్పిటల్ ఉంటారు. అంటే సుమారు 30 నిమిషాల పాటు అక్కడే ఉండబోతున్నారు. కానీ తర్వాత అనంతరం అక్కడి నుంచి ఒక విశ్రాంతి సమయం అనేటువంటిది చాలా కీలకంగా ఉందన్నట్టు ఈరోజు సాయంత్రం 5:15 నుంచి 6:15 వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసానికి, అదేవిధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసాలు, 3 నివాసాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసాలు ప్రధాని మోడీ వెళ్తారు. వాటిని చేస్తారు. అనంతరం అక్కడి నుంచి 6:30 పరేడ్ గ్రౌండ్ కి చేరుకుంటారు. సభలో పార్టిసిపేట్ చేస్తారు. సభను ఉద్దేశించి అనంతరం 7:04 వరకు పార్టిసిపేట్ చేసిన తర్వాత 7:40 తిరుగుతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏ స్థాయిలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శ్రేణులు వస్తే చాలా వరకు వారంతా 1,00,000 మంది వరకు వస్తారని చెప్పి ఆశించారు. లక్షలాదిగా తరలి రండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి కొన్ని అంశాలు కూడా మనం చూస్తాం. కానీ 1,00,000కి మించి వస్తారు అని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రాజేంద్రరావు కానివ్వండి, లేదంటే కిషన్ రెడ్డి కానివ్వండి, బండి చాలా ఎక్కువగా కూడా వారంటే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందరికి చెప్పిన దానికంటే ఊహించిన దానికంటే ఇక్కడ ఎక్కువగానే జనసంఖ్య కనిపిస్తుంది. అందరూ కూడా సంతోషంగా లక్షల సంఖ్యలో తరలి వస్తుంది. సుమారు 2,00,000, 1,50,000 నుంచి 2,00,000 వరకు వస్తారనేటువంటి అంచనా ఉంది. అది దాటేటువంటి పరిస్థితి మొత్తంగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. సో ఏదైనా కానీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కోసం పరేడ్ గ్రౌండ్స్ తో పాటు అంటే తెలంగాణను ఉద్దేశించి ఇక్కడ తెలంగాణ నుంచే సౌత్ ఇండియాలో బాగా వేయాలంటే మొదటి తెలంగాణ బీజేపీ నాయకులు ప్రకటించగానే వ్యాక్సిన్ ఇక్కడి నుంచే జనత పాతపోతున్నారు. అంటే ఇక్కడ నుంచి అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. తర్వాత భారీగా చేరికలు ఇతర పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీకి మోడీ సభ అయిన తర్వాత చాలా భారీగా చేరికలు ఉంటాయని కూడా వారంతా చెప్తున్నటువంటి ఘంటపదంగా చెప్తున్నటువంటి వస్తుంది. ఏదైనా కానీ ఇక్కడ అభిమానులు అదేవిధంగా మోడీ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఒక పండుగ వాతావరణం నెలకొంది కానీ మనకు చెప్పండి. తేజ, 40 నిమిషాల పాటు పీఎం ఈ వేదిక మీద ఉండబోతున్నారు. ఈ 40 నిమిషాల సమయంలో ఆయన తెలంగాణ ప్రజలకి ఏ సంకేతాలు పంపబోతున్నారు? రాజకీయంగా ఈ సభ ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోంది? ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు అడిగినట్టుగానే ఇక్కడ రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ చూస్తే 2016లో 7 సీట్లు మాత్రమే ఉంది. బెంగాల్లో 2019 1 సీటు మాత్రమే వెస్ట్ బెంగాల్లో సాధించారు. 2021 అది కాస్త 70 సీట్లు అయింది. 70 సీట్లు కాస్త ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి 200 పైకి సీట్లు సాధించి భారీ సొంతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి. ఇదే నేపథ్యంలో అంటే తెలంగాణలో కూడా ఎందుకు రాదు అనేటువంటి ఇదే నేపథ్యంలో ఇచ్చే పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో ముందుగా బాగా వేయాలంటే కాషాయ జెండా రక్షించాలి అంటే దానికి ప్రత్యేకించి కొంత అన్ని పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణనే ఎంచుకున్నటువంటి తెలంగాణలోనే ఆపరేషన్ తెలంగాణ అనేటువంటి ఇక్కడ నుంచి ప్రారంభం చేశారు. ఇక్కడి నుంచి ప్రారంభం అయింది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం
రాజకీయ సమీకరణాలు అయితే నిజంగానే మారబోతున్నాయి అన్నట్టు ఆ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలకు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు చేసింది, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఇవ్వబోతుంది అనేటువంటి ఇప్పుడే ఒక ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చేటువంటి హామీలను ఇప్పుడే గుర్తించబోతున్నారు. నరేంద్ర మోడీ ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. చెప్పాలి తేజ, తెలంగాణకు వరాల జల్లు కురవబోతోంది అంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇక తెలంగాణకి మోదీ ఏదైనా ప్రత్యేకంగా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా తెలంగాణ ప్రజలకి వ్యవసాయ రంగంలో కానివ్వండి చాలా బాధపడుతున్నట్టు. సో వారందరికీ కూడా విద్యార్థులను ఉద్దేశించి నిరుద్యోగులను ఉద్దేశించి కొంత ప్రసంగించబోతున్నారు. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఆశనైతే వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఇంకా ప్రత్యేకించి అంటే ఇప్పుడు స్వయం సేవ నిరుపేదల్లో ఖచ్చితంగా లక్షాధికారులు చేస్తామనేటువంటి ఒక ప్రాధాన్యత అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ ప్రస్తావించబోతున్నారు. ఇవి చాలా కీలకంగా ప్రస్తావిస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇంకా ఏ విధంగా కుంటుపడింది, తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ అవ్వాలంటే ఏం కావాలి, ఎక్కడ ఎందుకు అభివృద్ధి కుంటుపడింది, ఇక్కడ ఏం కావాలి, కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సహకారం అందించాలి, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకించి నరేంద్ర మోదీ ప్రస్తావించబోతున్నట్టు అవకాశం కల్పిస్తున్నటువంటి చర్చ జరుగుతుంది అన్నట్టుగానే మనకు చెప్పాలి. తేజ, తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆరోగ్యరీత్యా ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు, ఆయన చూడడానికి. సో ఇది మామూలు భేటీ కాదు, దీనిలో ఏదో వ్యూహం ఉంది అని చెప్పేసి మనం కొన్ని వార్తలను చూస్తున్నాము. ఏంటి దీనికి కూడా వీళ్ళతో ప్రత్యేకంగా భేటీ ఏదైనా రాజకీయంగా చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇక్కడ ఇది రాజకీయ భేటీగానే ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఒక రకంగా బహిర్గతంగా చెప్పకపోయినా కానీ, ఎందుకంటే ఇది బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నారు. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా హైలైట్ గా జరుగుతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి 11 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి కేటాయించారు అనేటువంటిది చాలా ముఖ్య ఒక్కడి నుంచి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ప్రత్యేకించి ఇంకా ప్రత్యేకించి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలంగాణ శాఖకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఒకటే గంటాపదంగా చెప్తున్నారు. నరేంద్ర మోడీ సభ తర్వాత చాలా అనూహ్యమైనటువంటి మార్పులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇంకా ప్రత్యేకించి డీకే అరుణ లాంటి ఎంపీ కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, లేదంటే కిషన్ రెడ్డి కానివ్వండి, లేదంటే ఇంకా బండి సంజయ్ కానివ్వండి, ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానివ్వండి, తెలంగాణ టార్గెట్ ఆపరేషన్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం షురూ చేసింది అనే స్థాయిలో వారు మాట్లాడారు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమిలో ఉన్నారు, చంద్రబాబు కూటమిలో ఉన్నారు, అదేవిధంగా జనసేన కేవలం కూటమిలో ఉంది. సో కూటమికి సంబంధించిన నాయకులతో ఈ విధంగా ప్రత్యేకంగా ఒక గంట పాటు ఆ రిజల్ట్ కేటాయించినటువంటి సమయంలో భేటీ అవుతాం అంటే ఖచ్చితంగా రాజకీయంగా రేపు రాబోయేటువంటిది ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇదే విధమైనటువంటి ప్రయోజనాన్ని కొనసాగిస్తూ ఇదే కూటమికి ముందుకు వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలు కొంటున్నారు. ఒకసారి అంటే ఇవన్నీ ట్రయల్ రన్స్ గా కూడా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకి పూర్తి స్థాయిలో. రైట్, థ్యాంక్ యూ తేజ.
ప్రధాని మోదీ హైదరాబాద్కు చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాల మీద చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ టీడీపీ అధినేతను కలవనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై మరిన్ని వివరాన్ని లైవ్లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చంద్రబాబు నివాసం వద్ద ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు, అలాగే చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు. అయితే ఈ భేటీ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పలు రాజకీయ అంశాలు చర్చకు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. వివరాలేంటి? ఏపీ ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో అయితే ఆయనకు ఘనస్వాగతం పలికారు. దానికి సంబంధించి మోడీ మాత్రం అక్కడ ఏదైతే నేరుగా కూడా ఎస్ఐటీసీకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే వరాల జల్లు కూడా కురిపించిన నేపథ్యంలో దాదాపు 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా శంకుస్థాపన చేస్తారు. దానికి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే మొన్న వరకు అనారోగ్యం కారణంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పరామర్శించిన తర్వాత కూడా నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకోవడం, అక్కడ దాదాపు అరగంట పైగా కూడా అక్కడి నుంచి కూడా ఏదైతే ఉండడం, అక్కడ కూడా అల్పాహారం కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. దానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఏదైతే ఎస్పీజీ ఆధీనంలో కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ముఖ్యంగా రాజకీయ అంశాలు కూడా వీళ్ళ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది, తమ కుటుంబానికి కూడా ఎంతో గౌరవంగా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ మోడీ సందర్భంగా అంటే ఇప్పుడు మోడీ మరికొద్ది సేపట్లలో చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు ఇంటికి కూడా అల్పాహారం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అత్యంత సన్నిహిత అంటే కుటుంబ సభ్యులు మాత్రమే కూడా అంటే బాలకృష్ణ వీరందరూ కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి రావడం సంతోషకరంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. కూడా ఆనందంగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ కూడా తన చీఫ్ కూడా చెప్పడం జరిగింది. అంటే మోడీ తమ ఇంటికి రావడం ఏంటంటే అదే హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో హైదరాబాద్ మోడీ 5 గంటల సమయం కూడా ఇక్కడ గడపనున్న ఉన్న నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు ఇంటి వద్ద కూడా ఈ యొక్క భేటీ తర్వాత అంటే రాజకీయ కొన్ని కీలకమైన అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే కొద్ది రోజుల క్రితం ఏదైతే పశ్చిమ బెంగాల్ కావచ్చు ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం తెలంగాణ అంటే ప్రధానమంత్రి మూడోసారి ఏదైతే అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి తెలంగాణకు రావడం, ఇప్పుడు ఈ యొక్క పర్యటన చేయడం ఒక్కసారిగా కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని పాగా వేయాలని కూడా వాళ్ళు వ్యూహాలు కూడా చేస్తున్నట్టు దాదాపు పరేడ్ గ్రౌండ్ నేరుగా చంద్రబాబు నివాసం తర్వాత మీటింగ్ తర్వాత కూడా నేరుగా పరేడ్ గ్రౌండ్ జరుగుతున్నటువంటి దాదాపు 2 లక్షల మందిని అక్కడ తీసుకొచ్చే సభకు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున
అక్కడికి సభ వద్దకు కూడా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడికి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున. దీనికి సంబంధించి ఇప్పుడు సభకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత, పటిష్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సభ వద్ద 40 నిమిషాల పాటు మోడీ అక్కడ సభ వద్ద ఉండి కూడా ప్రసంగించనున్నారు. ఈ యొక్క ప్రసంగం ఎలా ఉండబోతుంది, అభివృద్ధి తెలంగాణకు ఎలా జరగబోతుంది, అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇటు పొలిటికల్ వీట్ ఎక్కినట్టు కూడా తెలుస్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మాత్రం మోడీకి వచ్చినటువంటి దాంట్లో ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో మాత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం కూడా అక్కడ మంత్రి స్వాగతం పలకడం జరిగింది. ఇప్పుడు ఏపీసీలో దాదాపు 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇవన్నీ తీసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ప్రజలకు అంటే ఎలాంటి హామీలు ఇస్తారు, ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులకు హామీలు ఇస్తారా, లేకపోతే ప్రజలకు ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం చంద్రబాబు నివాసం వద్ద అతను చేరుకున్న మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. అతని కుటుంబ సభ్యులతో భేటీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రాజ్ కుమార్, చంద్రబాబు నాయుడు అలాగే మోదీ ఈ ఇరువురు భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఇక్కడ బీజేపీని బలోపేతం చేసే దిశగానే ఈ చర్చలకు ప్రాధాన్యం ఉంటుంది అంటున్నారు. వివరాలేంటి దీనికి సంబంధించి? అంటే రాజకీయంగా అంటే బయటికి చెప్పినప్పటికీ మాత్రం మొత్తాన్ని చంద్రబాబు నివాసం మాత్రం చేరుకోవడం రాజకీయ వ్యూహం మాత్రం తప్పకుండా ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం అంటే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ ఇంటికి రావడం సంతోషమని చెప్పినప్పటికీ ఇక్కడ మాత్రం దాదాపు అరగంట సేపు అంటే దాని కుటుంబ సభ్యులతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా అక్కడే ఉన్నట్టు కూడా సమాచారం ఉంటా ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు జరుగుతాయి, ఎలాంటి రాజకీయ వ్యూహాలు చేస్తారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే బయటికి మాత్రం ఇప్పటివరకు కేవలం తమ ఇంటికి రావడం సంతోషమని చెప్పినప్పటికీ ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.